వీర్లపల్లి శంకర్ ఇలా జర తొమ్మిటాడు తప్పొచ్చు కానీ నెత్తిని చేసి ఓటు వేసైనా మళ్ళా దారిలో తీసుకొస్తాం, మేము వదిలిపెట్టాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, బీసీలను బీసీ నాయకులను ఇంకా వేరే జాతి వాడు ఎవరు కించపరిచినా మేము ఒప్పుకోము. మా జాతి బిడ్డల ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి అంశం. ఇక కుమ్మెర గ్రామంలో కుల వివక్ష జరిగింది. ఈ కుల వివక్ష జరిగినటువంటి ఘటనలో మీ అందరికీ తెలుసు. మేము మా నాయకత్వం అందరం కూడా ఆ రోజు మా ఎర్ర సత్యమన్న వీళ్ళందరూ కూడా ఆలోచించి బీసీలంతా అక్కడ పోవాలనేటువంటి ఆలోచన చేస్తే నేనే కుమ్మెర గ్రామానికి పోయి అధికారులతో మాట్లాడినా. పొంతన లేని సమాధానాలు చెప్పారు. పొంతన లేని సమాధానాలు చెప్తే ఎటు పోయినరి దొంగలను పట్టుకొచ్చినవా ఈ రెడ్లను అడిగితే 3 దొరికిరు, 5 పరారులో ఉన్నారని చెప్తా ఉన్నాడు. ఇదే చెప్తున్న మాట. ఇక్కడ డీజీపీ గారు ఏం చెప్తా ఉన్నాడు, మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకుడు గణపతి ఏడున్నాడు సార్ అంటే లేదు, ఆయన అడవిలో లేడు, వేరే కాడున్నాడు అని చెప్తా ఉన్నాడు. అడవిలో ఎవడున్నాడు, బయట ఎవడున్నాడు డీజీపీ తెలుసు. ఈ దొంగ రెడ్లు ఈ బీసీలను చంపినటువంటి రెడ్లు ఆడున్నాడో తెలియదా ఈ పోలీసు వాళ్ళకు? తెలుసా? కావాలనే ఈ కార్యక్రమం చేసిరు. ఆ కుమ్మెర ఘటన చిలికి రాష్ట్రం అంతా ఎక్కడ గాలివానవుతుందో అని చెప్పి రెడ్లు కొంతమంది ముఠా నాయకులతో జతగట్టి అక్కడ కార్యక్రమం లేకుండా చేసిరు. అక్కడ కార్యక్రమం లేకుండా చేసిన తర్వాత రెడ్లంతా అడిగి పోయి ర్యాలీ తీసి రెడ్లకు లైన్ క్లియరెన్స్ చేసి ర్యాలీ స్టార్ట్ చేసి సన్మానాలు చేసిరు. నిన్న ఇదే నాగర్ కర్నూలులో ఆ బుట్టంగారి మాధవరెడ్డి అనేటటువంటి వ్యక్తి బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడ్డోని నిన్న రెడ్లంతా నిలబడి ఆడికి పిలుచుకొని సన్మానం చేశారు. అందులో కాంగ్రెస్ రెడ్డి ఆయన ఉన్నాడు, బీఆర్ఎస్ రెడ్డి ఆయన ఉన్నాడు, బీజేపీ రెడ్డి ఆయన ఉన్నాడు. బీసీలకు అన్యాయం చేసేటువంటి రెడ్లకు సన్మానం చేసుకుంటున్నారు రెడ్లంతా కలిసి. అంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా గంతే. లంకల పుట్టిన రాక్షసులే. ఈ బీసీలకు వ్యతిరేకంగా బీసీల జాతుల రక్తం తాగేటువంటి ఎవడైనా కూడా అంతే. ఇలా తిన్మార్ మల్లన్న మా జైపాల్ ఒకసారి ఫోన్ చేసిన పొద్దుగాల, మల్లన్న రెడ్లంతా నాతో మాట్లాడుతున్నారు వాకింగ్ లా, ఏమన్నా వాళ్ళు ఇళ్ళ మీదకి దాడికి పోతే ఈ రాష్ట్రంలో ఎవరు పోలేదన్నా, ఫస్ట్ టైం మా ఇళ్ళ మీదకి దాడికి వచ్చిరన్న బీసీలు అంటే మా జైపాల్ రెడ్డి చెప్పిండట, ఇంకా రాలేదారా పోయి ఆ పని అని చెప్పిండట. ఇలా పిడికేను మంది లేని రెడ్లు